नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। नमस्कार, आप देख रहे हैं नव भारत समाचार। मैं हूं नेहा राठी। आइए देखते हैं आज की बड़ी खबर। 5 फरवरी 2026 को तेलंगाना के मुख्यमंत्री रेवंत रेड्डी की चोप्पाडंडी विधानसभा क्षेत्र में आयोजित एक पब्लिक मीटिंग के दौरान करीमनगर जिले के इंचार्ज तुमला नागेश्वर राव, चोप्पाडंडी एमएलए मेडीपल्ली सत्यप पुलुवरू जगह का मुआयना किया। उन्होंने करीमनगर म्यूनिसिपल इलेक्शन के नतीजों का जुबली हिल्स इलेक्शन घोषित करने की निवेदन किया। 9 भारत समाचार तेलंगाना करीमनगर से अब्दुल समद के साथ नवीन कुमार की रिपोर्ट। ఈరోజు జాతీయ స్థాయిలో ఎస్సీ సెల్ అధ్యక్షులుగా అదేవిధంగా రాజేందర్ రెడ్డి గారు మిమ్మల్ని అందరినీ పర్యవేక్షించడానికి, సహకరించడానికి, అదేవిధంగా మిమ్మల్ని అందరినీ కార్యక్రమకులు చేయడం కోసం సమయం కొద్దిగా ఉంది. ఇందాక వేదిక మీద ఉన్నటువంటి పార్టీ పెద్దలు అందరూ బాధ్యతతోటి ఇందాక కౌంపర్ గారు చెప్పినట్టుగా ఎవరు కూడా ఈ యొక్క సెలక్షన్లో బాధ్యత తీసుకోలేదు. ప్రజలు అభిప్రాయం ప్రకారంగా, సర్వే ప్రకారంగా పెద్దల యొక్క సహకారంతో మీ పేర్లు వచ్చింది. మీరు ఎవరి దగ్గరికి పోయి పైరువి చేయలేదు, పైసలు ఇవ్వలేదు, ఇంకో కార్యక్రమం చేయలేదు, అయినా మీ పేరు లిస్టులో వచ్చింది. అంటే కాంగ్రెస్ పార్టీ నిబద్ధతతో గెలవగలిగిన వాళ్ళకి పార్టీ రేపు కార్పొరేషన్లో జెండా ఎగరేయడానికి బాధ్యులైనటువంటి వ్యక్తులు వీళ్ళు అని ప్రజల యొక్క మనోభావాలకు తగ్గట్టుగా సెలక్షన్ చేశాం తప్ప ఇందులో ఎవరి యొక్క రాకపోవడానికి బాధ్యత లేదు, రావడానికి బాధ్యత లేదు, అంతా ప్రజల యొక్క బాధ్యత. మీరు అది మనసులో పెట్టుకోండి. కాబట్టి దయచేసి కరీంనగర్ యొక్క ఎన్నిక ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, అదేవిధంగా పార్టీకి, మనందరికీ గౌరవం తెచ్చే ఎన్నిక. మన జూబ్లీ ఎన్నిక ఎంత ప్రతిష్టాకరంగా తీసుకొని చేశామో అదే రకంగా కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నిక కూడా ఈరోజు రాష్ట్రంలో అంత ప్రతిష్టాకరంగా ఉంటుంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ మేము కేంద్రంలో ఉన్నాం, మంత్రులుగా ఉన్నాం, మాదే ఇది అని చెప్పి ఒక పక్క చెబుతున్నారు. మేము నిన్నటిదాకా ఏదో ఎలగబెట్టాం, మాదే అని చెప్పి టీఆర్ఎస్ పార్టీ చెబుతుంది. కానీ సుదీర్ఘకాలం పెద్ద చెప్పినట్టుగా నాణ్యత కలిగిన నాయకుల్ని అప్పచెప్పినటువంటి జిల్లా కాంగ్రెస్ పార్టీ. చొక్కారావు గారు కానీ, పెద్దలు గౌరవనీయులు ప్రధానమంత్రిగా చేసిన పివి నరసింహారావు గారు కానీ, మహానుభావుని దేశానికే వల్లి తెచ్చినటువంటి వ్యక్తులను అందించినటువంటి జిల్లా కరీంనగర్ జిల్లా. ఈ జిల్లాకి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రాధాన్యత, కాంగ్రెస్ పార్టీకి ఇచ్చేటటువంటి గౌరవం, తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి మాట నిలబెట్టి రేవంత్ రెడ్డి గారు అధికారంలో తీసుకొస్తే కరీంనగర్ని మళ్ళీ అధికారంలో తీసుకొచ్చే బాధ్యత మీది. కాబట్టి ఇందాక అర్థం చెప్పినట్టుగా కార్పొరేషన్ గెలుస్తున్నాం. మీరు మనోధైర్యంతో, పట్టుదలతో, కసితోటి, ఎందుకంటే మిమ్మల్ని ఉదయం నుంచి డిస్టర్బ్ చేయకుండా గంట ముందే చెప్తే అందరూ వచ్చారు. మళ్ళీ 10 నిమిషాల్లోనే మీరు ఈ డివిజన్కి వెళ్ళాలి. అందరూ పండుకునేదాకా అందరూ కాళ్ళు గడ్డ పట్టుకోవాలి. మీ మంచితనాన్ని, మీ యొక్క సేవాభావాన్ని తెలియపరిచి అన్ని పార్టీల కంటే ప్రచారంలో మీరు ముందుండాలి. రేపు ముఖ్యమంత్రి గారి మీటింగ్ సమయానికి మీ జనాన్ని తీసుకొచ్చుకోవాలి. తద్వారా మీకు మీ డివిజన్లో లాభం జరుగుతుంది. ఎంతమంది వస్తే అన్ని మొదలు ఇక్కడ ఓట్లు పడేస్తారు ఎవరొచ్చు. కాబట్టి అభ్యర్థులు పట్టుదల ఉండాలి, కసి ఉండాలి, గెలవాలనే తపన ఉండాలి. ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ సహకారం తీసుకోండి. వీళ్ళందరూ పార్టీ కోసం కష్టపడి పనిచేసినటువంటి పెద్దలందరూ మీ ఎదుర్కొన్నారు. మీ డివిజన్లలో కూడా ఎవరికైనా కోరుకున్న వాళ్ళు 333 మంది అప్లికేషన్లు పెట్టారు. అయినా 66 మందికి ఇయ్యారు. మిగతా వాళ్ళందరినీ కూడా సమర్థులైనటువంటి వాళ్ళు, పవన్ పార్టీ కానీ, అధ్యక్షుడు కానీ, ఎవరైనా సరే మీరు ఇవ్వలేకపోయినటువంటి అభ్యర్థులు మీరు సెలెక్ట్ చేసి రాజేంద్ర రెడ్డి గారికి ఇవ్వండి. తప్పకుండా ఆడని కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం చేస్తామని చెప్తున్నాను. మనకి అనేక పదవులు ఉన్నాయి. రేపు అన్ని కార్పొరేషన్లు కూడా మళ్ళీ రేపు ఎన్నికలు అయిపోకుండా రివైవ్ చేస్తాం. అందులో డైరెక్టర్ పోస్టులు ఉంటాయి, మళ్ళీ కూడా వస్తుంది, మళ్ళీ సెంట్రల్ బ్యాంక్ వస్తుంది, జిల్లా పరిషత్లు వస్తాయి. ఎక్కడ ఏ పదవులు పట్టణ ప్రాంతంలో ఎవరికి ఇవ్వాలో, పల్లె ప్రాంతంలో ఎవరికి ఇవ్వాలో పార్టీ మీకు కష్టపడ్డటువంటి వ్యక్తులకు ఎవరికైతే టికెట్ ఇవ్వలేకపోయాం, రిజర్వేషన్ ప్రకారం కావచ్చు, వేరే సమీకరణ రూపంలో కావచ్చు, ఎక్కడైనా ఎవరైనా మిస్ అయితే
ఆడను కూడా ఆడ గౌరవానికి తగ్గట్టుగా పదవుల్లో నింపే బాధ్యత కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని అందుకని వేదిక మీద పెద్దలకు మీకు చెప్తా ఉన్నా. మీకు తెలిసి ఎవరితోటైతే కష్టపెట్టారో సోమపల్లి గారు చెప్పారు 7 సంవత్సరాలు ధర్నా అంటే రైతు నుంచి తీసుకొచ్చి ధర్నా చేసి పార్టీ నిలిపాము. ఇక్కడ కూడా కష్టపడ్డటువంటి వాళ్ళు ఉన్నారు. ఒకటి మిస్ అయినా కూడా వాళ్ళందరినీ అకామిడేట్ చేసే బాధ్యతగా ఇన్ఛార్జ్ మంత్రిగా నేను పార్టీ పెద్దలు తీసుకుంటాం. ఈ ఎన్నికల్లో అందరూ సహకారం తీసుకోండి. ఎవరైనా మిత్రులా కాకపోతే ఆ వ్యక్తికి దాంతో స్టేట్మెంట్ ఎక్కించుకొని ఆ సహకారం కూడా తీసుకోండి. వాళ్ళకి ఏ రకమైనటువంటి సహాయం చేయాలో ఏ రకమైనటువంటి గుర్తింపు ఇవ్వాలో పార్టీ తప్పకుండా ఇస్తుందని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం కాబట్టి ఎక్కువ సమయం మీరు వేస్ట్ చేయాల్సిన పని లేదు. ప్రతి ఓటర్ని కలవాలి. రేపు ముఖ్యమంత్రి గారి మీటింగ్ యొక్క విజయమే మీ విజయం. అది మీరు మనసులో పెట్టుకోండి. కాబట్టి త్వరగా భోజనం చేయించుకొని 1:30 కల్లా 2ంటికి మీరు సభాస్థలికి వస్తే మరి వెంటనే ముఖ్యమంత్రి గారు వెళ్ళిపోగానే మీ ప్రచారం కంటిన్యూ అవుతుంది. సమయం తక్కువ ఉంది. మా కార్పొరేటర్లు కూడా మా రాష్ట్ర అధ్యక్షులు మురళీ గారు ఆయన గారి ఆధ్వర్యంలో ఖమ్మం కార్పొరేటర్లు అందరూ వచ్చారు. రేపు రాజేంద్ర కార్పొరేటర్ కూడా వస్తారు. మీ డివిజన్లో మీకు సహకరించడానికి మీ గెలుపు కోసం రాష్ట్రం మొత్తం ఎదురు చూస్తుంది. ఎన్ని మున్సిపాలిటీలు ఉన్నా కరీంనగర్ ఉన్నటువంటి గుర్తింపు దాని అవసరం రాజకీయ అవసరం అదేవిధంగా అభివృద్ధితో కూడుకున్నటువంటి కరీంనగర్ జిల్లా యొక్క భవిష్యత్తు మీ ఎన్నిక మీద ఆధారపడింది. ఆ మాట చెప్పడానికే మిమ్మల్ని పిలిపించాం. ఎందుకంటే నిన్ననే మీరు విత్డ్రాయల్స్ అయిపోయింది. రేపు మీటింగ్ పెట్టారు ముఖ్యమంత్రి గారు. మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేయాలి. మీరు అందరూ గెలిచి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా పార్టీ కోరుకుంటుంది. మీకు సహాయ సహకారాలు అందించడానికి వేదిక మీద ఉన్న పెద్దలు అదేవిధంగా పక్క జిల్లాల పెద్దలు మా 2 కార్పొరేషన్లు ఎన్నికలేవు కాబట్టి ఖమ్మం వరంగల్ మీ మిత్రులు కూడా వచ్చి మీకు సహకరిస్తారు. కాబట్టి దయచేసి పట్టుదలతోటి మీరు గెలవాలి. గెలిచి కరీంనగర్ మీద కాంగ్రెస్ జెండా ఎగరేయండి. మీ గౌరవానికి తగ్గట్టుగా ఈ నగర అభివృద్ధితో పాటు ఈ రాష్ట్ర అభివృద్ధి కూడా మీ గెలుపు మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మనసు పెట్టి ప్రయత్నం చేయండి. టికెట్ పార్టీ యొక్క నిర్ణయం ప్రకారం మీకు వచ్చింది. పెద్దల సహకారం అందరికీ మీ మీద ఉంది. కాబట్టి దయచేసి పట్టుదలగా పనిచేసి గెలవాలని చెప్పి ప్రార్థిస్తూ ఇదే నిమిషంలో మళ్ళీ మీ డివిజన్కి వెళ్ళాలి. రేపు మీటింగ్ విజయవంతం చేసుకోండి. ముఖ్యమంత్రి గారి మీటింగ్ అయిపోగానే మీ యొక్క సహకరించేటటువంటి మా అభ్యర్థులందరూ కూడా మీకు సహకరిస్తారు. కరీంనగర్లో కాంగ్రెస్ జెండా ఎగురుతుంది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. కాబట్టి దయచేసి టికెట్ పొందినటువంటి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరందరూ గెలుపొంది మళ్ళీ ఈ కార్పొరేషన్ ఆఫీసులో కలిసే భాగ్యం కల్పించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్.